బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రతినిధి అయినటువంటి చిన్మయ కృష్ణదాస్ ప్రభుని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పూర్తిగా హిందూ సంఘాలకు చెందినటువంటి నాయకులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మనతో పాటు వారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి అసలు ఎందుకు మీరు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు? ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం? హిందూ ఐక్యవేదిక కన్వీనర్, నా పేరు సీమానందర్. మరి బంగ్లాదేశ్లో హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి. మరి నోటితో చెప్పలేని విధంగా దాడులు మన హిందువులపైన, హిందూ మహిళలపైన అక్కడ దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడుల్లో భాగంగా మొన్న చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు గారిని అకారణంగా అరెస్టు చేయడం జరిగినది. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి ఇదివరకే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు తెలపడం జరిగినది. అయినా కూడా ఈ కార్యక్రమాలు బంగ్లాదేశ్లో హిందువులపై, అంటే హిందువులు అక్కడ జీవించాలంటేనే భయపడుతున్నారు. ఆ విధంగా అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళు. మరి ఈ బంగ్లాదేశ్ పైన హిందువులపై ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఈ ఎఫెక్ట్ అంతా కూడా ప్రపంచం అంతా కూడా పాకడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి దీన్ని పాలంపూర్లో మన హిందూ ఐక్యవేదిక తరపున మేమందరం కూడా హిందువుల ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. మరి 3వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ కళ్యాణ మండపం నుంచి నిరసన ర్యాలీని కొనసాగిస్తున్నాము. న్యూటౌన్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా మీదుగా గడియారం చౌరస్తా దగ్గరికి నిరసన కొనసాగిస్తూ అక్కడ నిరసన ర్యాలీని మరి అక్కడ పెద్దలు ఈ నిరసన గురించి మాట్లాడతారు. మరి హిందువులంతా కూడా ఇప్పుడు ఒక సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ముఖ్యంగా ఈరోజు మరి హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలు, మరి కుల సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఈ నిరసన ర్యాలీలో పాల్గొని వారందరూ కూడా నిరసన తెలపాలని చెప్పి హిందూ ఐక్య వేదిక ద్వారా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చెప్పండి, అసలు ఎందుకు బంగ్లాదేశ్లో ఒక ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి ప్రతినిధిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనుకుంటారు? జై శ్రీరామ్. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్. ఇక్కడ బంగ్లాదేశ్లో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ప్రభును అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రపంచ దేశాలలో అన్ని ఆధ్యాత్మిక సంస్థల కంటే ఎక్కువ స్పీడ్గా, ఎక్కువ లోతుగా సనాతన ధర్మాన్ని ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు ప్రజల్లోకి తీసుకుపోయి ఎక్కువ శాతము పాశ్చాత్యులను కూడా సనాతన ధర్మం వైపు లాగేస్తున్నారు. అది ఆకర్షితం, ఎవరిని కూడా మభ్యపెట్టడం లేదు, ప్రలోభ పెట్టడం లేదు. కృష్ణతత్వాన్ని అద్భుతంగా వాళ్ళు వివరించినప్పుడు తన్మయత్వంతో కోట్ల మంది సనాతన ధర్మం వైపు, హిందుతత్వం వైపు వచ్చిండ్రు. ఇది గమనించిన ఈ తురుష్కులు, ఏదైతే ముష్కరులు ఉన్నారో, ఎవరైతే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో, చేతగానితనంతోన ఆ స్వామీజీని, ఇతర స్వాములను ఈరోజు బందీగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే, కేవలం ఆధ్యాత్మిక తత్వమే కాకుండా, సనాతన ధర్మం కాకుండా సామాజిక సేవను భుజాస్కంధాలపైన వేసుకున్న సంస్థ ఇస్కాన్ సంస్థ. కరోనా టైంలో ఏ కులాన్ని చూడలే స్వామీజీ, ఇప్పుడు అరెస్ట్ అయిన స్వామి ఏ కులాన్ని చూడలే, అందరికీ సమానంగా బట్టలు కానీ, వైద్యం కానీ, ఆహార పదార్థాలు కానీ సప్లై చేసి మానవీయ దృక్పథంతో సనాతన ధర్మాన్ని తీసుకుపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే పూర్తిగా ఇది రాక్షస తత్వం. దీనివల్ల ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే, ఈ రకమైన కొన్ని దుశ్చర్యలు పాల్పడితే సనాతన ధర్మం వ్యాప్తి చెందదు, హిందుతత్వాన్ని ఒత్తివేయచ్చు, అనవసరమైన పద్ధతులలో మా మతాలను తీసుకురావచ్చు అనేది ఒక చెడు ఆలోచన. దీన్ని ఆది లోపలనే అణచివేయాల్సిన పరిస్థితి దేశ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కేంద్ర ప్రభుత్వం అనే రాజకీయ మాట కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ఇది ఒక ఆధ్యాత్మిక బాధ్యత. సనాతన ధర్మం కాపాడుకోవడం అనేది ఒక సామాజిక బాధ్యత, ఆధ్యాత్మిక బాధ్యత. కాబట్టి ఇంతకుముందే మా కన్వీనర్ గారు చెప్పినట్లు, సీమనరేంద్ర చెప్పినట్లు 3వ తారీఖు అందరూ కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చి టీటీడీ కళ్యాణ మండపం నుంచి క్లాక్ టవర్ వరకు మన యొక్క సంఘీభావాన్ని, నిరసనను వ్యక్తం చేసి పెద్దలు అందరూ, యాదిరెడ్డి గారు అందరూ కూడా ఒక వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడము, ఘాటైన సమాధానం చెప్పాల్సిందిగా మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది మొత్తానికి ఇక్కడ హిందూ సంఘాలంతా కూడా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటనపై చాలా సీరియస్గా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నాం. కాబట్టి హిందూ ప్రజలంతా కూడా అందులో పాల్గొనాలన్నట్టు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ RTV మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.